చంద్రబాబు, నారా లోకేష్ దావోస్ పర్యటన మీద వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వందల కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళిన చంద్రబాబు, లోకేష్ ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సొలంకి రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. సార్, అంటే అవినాష్తో పాటు చాలామంది వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు మీ పార్టీ నాయకులు కానీ చంద్రబాబు గారు వందల లక్ష కోట్లు పెట్టుబడి చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దావోస్ వెళ్ళారు. వాళ్ళతో పాటు కొన్ని టీం మంది వెళ్ళారు. వాళ్ళు ఏం తీసుకొచ్చారని చెప్పేసి త్వరలో మీరు చూస్తారు, మీకు షాక్ అయిపోద్ది. వైసీపీ నాయకులకి అంతసేపు విమర్శన తప్ప వేరే పని ఏం లేదు. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, విజనరీ నాయకుడు. విజన్ లేకుండా అడుగు కూడా ముందుకు పెట్టడు. అలాంటిది 1,00,000 కోట్ల పైనే, కరెక్ట్గా ఫిగర్ నాకు తెలియదు, 1,00,000 కోట్ల పైన పెట్టుబడి తీసుకొచ్చి ఉంటారు గ్యారంటీగా. ఇవాళ విజయవాడ వస్తారు 4 సాయంత్రం. 100%గా ఈ వైసీపీ నాయకుల్ని కొన్ని తెలియకుండా, తెలియకుండా విమర్శన చేయొద్దని చెప్పండి. ఆయన విజన్ ఎలా ఉంటుందంటే, బిల్ గేట్స్నే మన భారతదేశంలో తీసుకురాగలిగారు ఆ రోజుల్లో. ఇవాళ మొన్న కూడా బిల్ గేట్స్ని కలిసి ఇలా చాలా కంపెనీ డే అండ్ నైట్, రాత్రి పగలు నిద్ర లేకుండా తండ్రి కొడుకులు అంటే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు టీజీ భరత్ గారు అందరూ అంత వర్క్ చేసి పెట్టుబడి ఎంత తీసుకొచ్చని చెప్పేసి మీరే చూస్తారు. ఆయన ఖాళీగా రారు. 1,00,000 కోట్ల పైనే ఆంధ్రప్రదేశ్ని బంగారం ఆంధ్రప్రదేశ్ ఈజ్ విజన్. ఆయన విజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో టాప్లో ఉండాలి. ఆ ఉద్దేశంతో అమెరికా వెళ్ళేసి దవాస్లో మీటింగ్ చేసుకొని ఇవాళ తిరిగి వస్తున్నారు. మంచి ఫలితాలతో తిరిగి వస్తున్నారు. చాలా హ్యాపీగా తిరిగి వస్తున్నారు. ఆ ముఖంలో ఆనందంలో చెప్పేసి మన 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయని చెప్పేసి అదే చెప్పగలుగుతున్నాము. గతంలో అంటే జగన్ కూడా చాలాసార్లు దావోస్ వెళ్ళారు. అప్పుడు ఆయన పరిశ్రమలు తెచ్చారని చెప్తే, అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిశ్రమలు ఏమి రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు సార్? మేము ఆయన దావోస్ వెళ్ళారు. ఆయనకి ఆ కెపాసిటీ లేదు తీసుకురావడానికి. ఆ కెపాసిటీ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఇలా చేసేవారు కాదుగా. ఆయనకి ఆ కెపాసిటీ లేదు. దావోస్ నుంచి ఏం తీసుకొచ్చారు? శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. మేమేం తీసుకొస్తున్నాం? మా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూస్తారు, ఒక నెల రోజుల తర్వాత చూడండి, ఆ శ్వేతపత్రం మేము కూడా రిలీజ్ చేస్తాం. ఏం తీసుకొచ్చాం మీకే తెలిసిపోద్ది. ఆయన ఏం తీసుకొచ్చాను శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. అలాంటి ఏమి ఉండదు. ఏం తీసుకురాదు. ఆయన 2 సార్లు కూడా శూన్యంగా తిరిగి వచ్చారు. మా విజన్ నాయకుడు ఖచ్చితంగా 1,00,000 కోట్లతోనే వస్తారు భారతదేశానికి. ఆయన ఖచ్చితంగా మంచి విజన్గా వచ్చి మంచి పెట్టుబడి తీసుకొచ్చేసి అలా కిందటిసారి 14 కియా మోటార్స్ని తీసుకొచ్చారు. మీకు తెలుసో తెలియదు, కియా మోటార్ తీసుకొచ్చారు అందులో. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెడుకొట్టేసి ఆ తమిళనాడుకి వెళ్ళేట్టుగా చేశారు. అమరాజా బ్యాటరీస్ చక్కగా రన్నింగ్ అమరాజా బ్యాటరీస్ ఇవాళ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్రలో ఉన్న దాన్ని కూడా తీసుకొచ్చి మన తెలంగాణ పంపించేశారు కొంత భాగం. మళ్ళీ బాబు గారు వచ్చేసి మళ్ళీ వాళ్ళందరూ వస్తారు. పెట్టుబడి పెట్టడానికి ప్రతి ఒక్క కంపెనీ ఆంధ్రప్రదేశ్ పైపు మొక్కు చూపిస్తుంది. 1,00,000 కోట్ల పైన మొన్న విశాఖపట్నం నరేంద్ర మోదీ గారు కూడా 2,00,000 కోట్ల పైన వర్క్ చేసి మనకి శంకుస్థాపన చేసి వెళ్ళారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఏంటి 1,50,000 కోట్లు దాకా డెఫినెట్గా దావోస్ నుంచి తీసుకొస్తా అని చెప్పేసి మా అంచనా. అంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు దావోస్ పర్యటన వీడియోలన్నీ మనం చూసాము. మెయిన్ ప్రియారిటీ మా రాష్ట్రం, దేశంలోకెల్లా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వనరులని చెబుతూ వస్తూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ని ఆయనకి చాలా బాగా డెవలప్ చేయాలి, బంగారు ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి ఆ విజన్తోనే ఆయన పనిచేస్తున్నారు. అసలు నా ఐడియా ప్రకారం రోజుకి 18 గంటల దాకా వర్క్ చేస్తూ ఉంటారు బాబు గారు. ఆ 18 గంటలు వర్క్ చేసుకొని ఈ వయసులో 18 గంటలు వర్క్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ బంగారు ఆంధ్రప్రదేశ్ అవ్వాలి. ఖచ్చితంగా అవుద్ది. 2047 విజన్ చంద్రబాబు నాయుడు గారిది. ఆ 2047 విజన్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో కన్నా టాప్ మోస్ట్లో ఉండాలి. నేనైతే 2047 ముందే అయిపోద్ది అనుకుంటున్నాం మేము. అంటే మేము తెలుగుదేశం కార్యకర్తలు మన నాయకులని కాదు, ఖచ్చితంగా మేము కాదు, ప్రజలు కూడా వాళ్ళు చెప్పేశారు. ఆల్రెడీ బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. చాలా హ్యాపీగా వచ్చి 7 నెలలు 8 నెలల్లోనే మీరు అందరూ చూస్తున్నారు. మీ మీడియా కూడా మొత్తం చూస్తూనే ఉంది ఎంత మార్పు వచ్చిందో అని చెప్పేసి. మీకే తెలుస్తుంది దాని ఇప్పటి ఎలా ఉంటుందని. అంటే మన దావోస్లో ఒక ఫోటో అందరినీ ఆశ్చర్యపరిచింది. 95లో ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో బిల్ గేట్స్తో ఆయన భేటీ అయినప్పుడు ఐటీ రంగాన్ని గురించి మాట్లాడారు. మళ్ళీ మొన్న భేటీ అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి మాట్లాడారు. అంటే 30 సంవత్సరాల్లో అప్పుడు చంద్రబాబు గారు ఐటీ డెవలప్ అవుద్దని ఆయన గెస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక మాట అంటున్నారు. ఏం చెప్తారు? ఆయన టెక్నాలజికల్లో నెంబర్ 1 సార్ వరల్డ్లో.
చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐటీ తీసుకొచ్చారు, ఇప్పుడు ఏఐ తీసుకురావాలని. అంటే ఎంత డెవలప్మెంట్లో ఉన్నారు, ఎంత ఫాస్ట్లో ఉన్నారు, ఎంత ముందడుగు వేస్తున్నారు చూసుకోండి మీరు. అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకురావాలని చూస్తున్నారు. సో ఎంత అడ్వాన్స్గా ఉన్నారు బాబు గారు, దట్ ఈజ్ బాబు గారు. అంటే ఒక విజనరీ నాయకుడు అంటే మామూలు నాయకుడు కాదు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారికి. మేము ఎప్పుడు కూడా పదవిబంధం చేస్తూనే ఉంటాము. మా బాబు గారు అంటే మామూలు మనిషి కాదు, ఎక్సలెంట్ విజనరీ నాయకుడు సార్. అలాంటి ప్రపంచ దేశంలో కొంత అరుదు అంటే కొంచెం మంది అలా ఉంటారనుకుంటున్నాను నేను. కొంతమందిలో మన బాబు గారు, మనం గర్వపడాలి, మన తెలుగుదేశం వాళ్ళు గర్వపడాలి, మన తెలుగు ఆంధ్ర రాష్ట్రాలందరూ గర్వపడాలి మన బాబు గారు లాంటి సీఎంగా ఉన్నారని. థ్యాంక్ యూ అండి. ఇది ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడాన్ని అందరూ గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అప్పట్లో ఐటీ తీసుకొస్తే ముఖ్యమంత్రి తొలినాళ్ళు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అడ్వాన్స్డ్గా ఆలోచించే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్తున్నారు. ఖచ్చితంగా భారీ ప్రాజెక్టులు, భారీగా పెట్టుబడులతోనే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు లోకేష్ వస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసేవాళ్ళు గతంలో ఏం చేశారు, గతంలో దావోస్ వెళ్ళినప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం తెచ్చారో సమాధానం చెప్పలేక ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.